మీరు చూస్తున్నారు డేవిడ్ గేమర్ తెలుగు. గాయ్స్ ఈరోజు వచ్చేసి నేను మైన్‌క్రాఫ్ట్‌లో నేను ఇప్పటికొచ్చేసి ఎంత బిల్డ్ చేశాను, ఎంత గేమ్ ప్లే ఆడానో మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేనొచ్చేసి. సో, ఇక్కడ ఉండేవన్నీ మీకు ఎవ్రీథింగ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే గాయ్స్ నేనింకా ఈ సీరీస్ వచ్చేసి కంటిన్యూ చేద్దామని అయితే అనుకుంటున్నాను మన ఛానల్‌లో. ఇంకా మనం నెదర్‌కి ఎక్కడికి నేను వెళ్ళలేదు. ఈ పోర్టల్ కట్టాను గానీ నేను ఇప్పటికొచ్చేసి నెదర్‌కైతే వెళ్ళలేదు. సో, ఇంకా ఇక్కడ ఉండేవన్నీ మీకు ఒక్కొక్కటిగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ముందుగా అయితే హౌస్‌లోకెళ్ళి అయితే మీకైతే నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే గాయ్స్, హౌస్‌లోకి అయితే వచ్చేసాను. సో, ఇక్కడ వచ్చేసి బెడ్ అయితే వేసాను నేను. ఇది అర్జెంట్‌గా వచ్చి వేసేసాను జాంబీస్ వస్తాయి అనేసి. సో, ఇది ఆల్ అన్నమాట. ఇంకా ఇదొచ్చేసి ఇంకా ఐరన్ ఇందులో మనం పెట్టుకొని ఫుడ్ కూడా కుక్ చేసుకోవచ్చు. సో, ఇది ఇక్కడ నేను బిల్డ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి బుక్ సెల్ఫ్ గైస్. ఇక్కడ వచ్చేసి మన వెపన్స్ ని లెవెల్ అప్ చేసుకోవచ్చు. సో, మైన్‌క్రాఫ్ట్ ఆడే వాళ్ళకైతే ఇవి అర్థమైపోతుంది సింపుల్ గా. ఇంకా ఇది వచ్చేసి నా స్టోరేజ్ అనమాట. ఇందులో ఇప్పటికొచ్చేసి నేను ఏవేవో సంపాదించాను, ఇక్కడ అన్ని దాచుకున్నాను. సో, ఇవన్నీ మైన్‌క్రాఫ్ట్ లో ఉండేవి అనమాట. ఇవి చాలా ఉంటాయి. ఇవన్నీ నేను కలెక్ట్ చేసేవి ఇప్పటికొచ్చేసి. ఇంకోండి ఇవన్నీ ఉన్నాం. అలాగే ఇది క్రాఫ్టింగ్ టేబుల్ అందరికీ తెలుసు. ఇది వచ్చేసి ఇందులో ఏవో కానీ తరీ చేస్తారు గైస్, నాకు తెలియదు పెద్దగా దీని గురించి. నేనైతే మ్యాప్ తరీ చేసుకోవడానికైతే ఇదైతే ఇక్కడైతే పెట్టాను. అలాగే నాకు ఒక డాగ్ కూడా ఉంది గైస్. ఇదిగోండి ఇక్కడ ఎక్కడ ఉండాలి గైస్ డాగ్, ఉండండి చూపిస్తాను. నాకు డాగ్ కూడా ఉంది. ఇక్కడికి వెళ్ళిపోయిందా, ఇది అరుస్తుంది చూసారా, మీకు శబ్దం కూడా వినబడుతుంది అనుకుంటా. ఈ డాగ్ ఇక్కడెక్కడ ఉంది గైస్, ఉండండి చూపిస్తాను. ఇక్కడే ఎక్కడో పెట్టాను, దానికి కూర్చుడు పెట్టాను గైస్. అంటే ఒకవేళ మనం కూర్చుడు పెట్టకపోతే మన అంటే వస్తుంది, ఎక్కడైనా చనిపోద్దేమో అనేసి అయితే దాచిపెట్టాను. బట్ కనిపించట్లేదు గైస్, ఏటైందో అర్థం కావట్లేదు. సౌండ్ అయితే వస్తుంది కానీ డాగ్ అయితే కనిపించట్లేదు. ఎక్కడుంది గైస్? సౌండ్ వస్తుంది కానీ డాగ్ కనిపించట్లేదు. దీని కిందకి ఏమైనా వెళ్ళిందా చూద్దాం, అన్నాడు గైస్. గైస్ దీని కింద కూడా లేదు. ఇది కూడా నేను మైనింగ్ చేశాను గైస్. ఇక్కడ వచ్చేసి ఎలాగా వచ్చాను కదా, ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను ఇంకెందుకు. ముందు డాగ్ అయితే కనిపించట్లేదు గైస్. ఎక్కడికి అసలు ఇక్కడే పెట్టాను నేను, ఎక్కడే కూర్చొని పెట్టాను గైస్. ఈ పక్కన ఉంటుంది, ఇగో ఇక్కడ ఉంటుంది గైస్, కానీ కనిపించట్లేదు. ఈ రూమ్ లో ఏమైనా ఉందా? ఓకే గైస్, ఓకే. మా తమ్ముడు అప్పుడప్పుడైతే సల్వర్కి అయితే వస్తుంటాడు. వాడే ఈ డాగ్ని అయితే ఇక్కడికైతే తీసుకొచ్చి ఉంటాడు. దీన్ని అయితే కూర్చోబెట్టి ఉంచడమే మంచిది. ఎందుకంటే మన ఎంట వచ్చింది అనుకోండి, బయట ఎక్కడైనా గోతులోన లావాలోన పడిపోతే చనిపోతుంది. దాన్ని ఇక్కడే ఉన్నవ్వండి, ఇంకెందుకు. ఇందులో అయితే నేను ఇంకేం పెట్టలేదు గైస్, ఇది నార్మలే. పెద్దగా హౌస్ లో అయితే ఇంకేం లేవు, అంతే అనమాట. ఇంకా ఎంట్రింగ్స్ లో వచ్చేసి జాంబీస్ ఏవి రాకుండా ఎక్కడైతే ఇదైతే పెట్టుకున్నాము. ఇలాగ ఎగిరైతే మేమైతే వెళ్ళొచ్చు, జాంబీస్ అయితే ఎగరలేవు కాబట్టి. సో లోపలికైతే ఏవి రావు. ఇది తొలైతే మేము పెట్టలేదు. ఇప్పుడు ఎందుకు పెట్టామంటే ఒకసారి అయితే 2 కీపర్లు అయితే లోపలికి వచ్చేసి పేల్చేసాయి, చాలా డ్యామేజ్ అయితే జరిగింది. మళ్ళీ అదంతా మేమైతే బిల్ చేసుకున్నాము. ఇంకా ఇవి వచ్చేసి ఫ్లవర్స్ మా తమ్ముడు ఎట్టాడు ఇక్కడ. అండ్ ఈ 2 గుర్రాలు వచ్చేసి ఒకటి మా తమ్ముడిది, ఒకటి నాది అనమాట. ఇంకా ఇది ఏంటంటే దీని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. నేను దీని గురించి ఆల్రెడీ ఒక లైవ్ కూడా చేశాను గైస్. ఇదేంటంటే నేను ఆల్రెడీ దీని గురించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను లైవ్ లో వచ్చేసి ఇదంతా బిల్డ్ చేసాం మేము ఫార్మింగ్ కోసం అనమాట. ఇదంతా మీరు ఆ లైవ్ చూస్తే మీకు అర్థమవుతుంది.
అండ్ ఈ పోర్టల్ కట్టాం కానీ ఇప్పుడు వచ్చేసి వెళ్ళలేదు. మా తమ్ముడు ఒకసారి వెళ్ళినలాగా ఉన్నాడు అంతే. అండ్ ఇది వచ్చేసి ఇదంతా షుగర్ ఫామ్ గాయస్. ఇంకా ఇది వచ్చేసి దీన్ని ఏమని పిలుస్తారో నాకు ఇప్పుడు వచ్చి తెలీదు. బట్ ఇదైతే చాలా యూజ్ అవుతుంది. మన ఇక్కడ పెంచుతాం కదా యానిమల్స్. సో వాటికైతే ఫుడ్ అయితే చాలా బాగా అయితే ఇదైతే యూజ్ అవుతుంది. అలాగే దీంతో బెడ్ కూడా చేసుకోవచ్చు. మన ఫుడ్ కూడా పనికి వస్తుంది. అండ్ ఇది వచ్చేసి క్యారెట్ గాయస్. ఇది మొత్తం క్యారెట్. సో పిక్స్ అయితే ఎక్కువగా అయితే యూజ్ అవుతుంది పిక్స్ కి పెట్టడానికి ఇది. అందుకే ఇది వేసాను నేను. ఇంక ఇది వచ్చేసి నా ఆవుల ఫామ్ అని చెప్పొచ్చు. ఇక్కడైతే నేను ఆవులు అయితే పెంచుతున్నాను. ఇది దేనికంటే బుక్ సెల్ఫ్ తయారు చేసుకోవడానికి ఇంకా మన ఫుడ్ కి అయితే ఉపయోగపడుతుందని ఫామ్ అయితే నేనైతే బిల్డ్ చేశాను. దీన్ని చంపేద్దాం. వచ్చి చూడండి గాయస్, ఇదంతా పచ్చగా ఉంటుంది. గడ్డి తీసింది అక్కడది. అండ్ ఈ చెట్లు ఇంకా తీయలేదు గాయస్. ఇదంతా నేనైతే ఓపెన్ గా అయితే మార్చాను. ఎందుకంటే ఇక్కడ మనం ఇంకా కొన్ని ఫార్మ్స్ అయితే బిల్డ్ చెయ్యాలి. పిగ్ ఫాము అంటే పందుల ఫాము. మీకు అచ్చతే గాయస్, నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్. నాకు అంతా ఇంగ్లీషే వచ్చు. అక్కడక్కడ నేను కొన్ని పదాలు అయితే పలకలేకపోవచ్చు, అర్థం చేసుకోండి. సో ఇది వచ్చేసి నా ఆవు ఫామ్ అనమాట. ఇక్కడ వచ్చేసి చాలా ఆవులు ఉంటాయి. వీటికి ఫుడ్ ఎట్టలేదు. సో తర్వాత ఎడతానులే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసిన తర్వాత. ఇంకా ఇక్కడ మనం అయితే ఇంకా చాలా బిల్డ్ చేయాలి గైస్. సో మనం ఇంకా మీరు నాకు సపోర్ట్ ఇచ్చే బట్టే ఉంటుంది నేను ఈ సిరీస్ కంటిన్యూ చేయాలా లేదా అనేసి. నేను ఇంకా చాలా అయితే చేస్తాను గైస్. ఇక్కడ వచ్చేసి ఇంకా పెద్దది ఏంటని అందరికి డౌట్ ఉండొచ్చు. సో దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను నేను. ఇది వచ్చేసి జాంబీ ఫామ్ గైస్. అంటే దాంట్లో జాంబీ స్పాన్. సారీ గైస్, మా ఇంటి పక్కన రైల్వే స్టేషన్ ఉంది. సో ట్రైన్ ఆన్ రేసింది, మీకు వినిపించి ఉంటది. సో ఇది ఏంటంటే ఇది జాంబీ ఫామ్ అనమాట. సో లోపల అన్ని జాంబీస్ అయితే స్పాన్ అయ్యి కిందకైతే పడతాయి. దాని ద్వారా అయితే మనకైతే కొన్ని ఐటమ్స్ అయితే ఈ ట్రైన్ అయితే తెగ ఆన్ రేసేస్తుంది గైస్. సో ఇప్పుడు వచ్చేసి మీకైతే నేను అయితే ఏవేవి ఐటమ్స్ వస్తాయో మీకైతే చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడికి వచ్చి అయితే అవి పడతాయి, చనిపోతాయి. ఎందుకంటే చాలా ఎత్తు నుండి అయితే కట్టాం కదా. ఇదిగోండి గైస్, చూడండి, కీపర్ల నుండి మనకి గన్ పౌడర్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి జాంబీస్ నుండి అయితే వస్తుంది. యారస్ వచ్చేసి మనకి స్క్రిల్టన్ నుండి అయితే వస్తాయి. ఇంకా ఈ దుమ్ములు కూడా ఉన్నాం, బోన్స్ అంటారు వాటిని. నాకు అంతా ఇంగ్లీషే వచ్చు గైస్, పెద్దగా ఏం రాదు, అర్థం చేసుకోండి. ఇంకేమున్నాయి గైస్, ఇంకా మీకు కొన్ని నేనైతే చూపిస్తాను ఉండండి. నా మైనింగ్ ఏరియా మీకు చూపించేసి ఎండ్ చేసేస్తాను వీడియో. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను ఏదో ఒకటైతే బిల్డ్ చేసేటప్పుడు మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నేనైతే కొత్త సంవత్సరం అప్పుడు కొత్తగా స్టార్ట్ చేద్దామని అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు మీ అందరికీ తెలుసు ఫ్రీ ఫైర్ కంటెంటే చేసేవాడిని. అయితే ఇప్పుడు ఎందుకు ఫ్రీ ఫైర్ కంటెంట్ చేయట్లేదంటే గైస్, చాలామంది ఆల్రెడీ ఫ్రీ ఫైర్ కంటెంట్ చేస్తున్నారు, నా మీద బెటర్గా చేస్తారు వాళ్ళు. సో ఇంకెందుకనేసి నేను కొత్తగా ట్రై చేద్దాం అనేసి ఈ గేమ్ అయితే ఆడుతున్నాను. ఇది మైన్క్రాఫ్ట్. ఇది నాకు ఎప్పటి నుండో తెలుసు, బట్ మీకు ఎప్పుడు నేను చెప్పలేదు ఈ గేమ్ ఆడుతాననేసి. సో అప్పుడప్పుడు ఫ్రీ ఫైర్ ఆడతాను, అలాగే మనకి మైన్క్రాఫ్ట్ కూడా ఆడతాను. అలాగే మన ఛానల్లో మైన్క్రాఫ్ట్ ఒక్క వీడియోసే వస్తాయి ఏంటి బ్రో అనొచ్చు మీరు. అలా కాదు గైస్, మీ ఎవ్రీథింగ్ అన్ని గేమ్స్ నేను ఆడుతాను ఈ ఛానల్లో. ఇంకా ఇది వచ్చేసి నా మైనింగ్ ఏరియా అనమాట. డైమండ్స్ అన్ని ఐరన్ ఇక్కడ నుండే కలెక్ట్ చేశాను నేను. ఇది ఒక పెద్ద కేవ్ ఇది. ఇంకా మీకు స్ట్రైట్గా వెళ్ళి నేనైతే ఒకటైతే చూపిస్తాను గైస్. ఫుడ్ లేదు మన దగ్గర. క్యారెట్ ఉంది, క్యారెట్ తిందాం. ఓకే గైస్, స్ట్రైట్గా వెళ్ళి నేను ఒకటైతే ఇలాగే నేను టన్నల్ తవ్వుకుంటూ వెళ్తుండగా నాకైతే ఒకటైతే కనిపించింది, మీకు అది కూడా చూపిస్తాను. యాక్చువల్గా 2 కనిపించాయి. ఫస్ట్ ఒకటి చూపిస్తాను, ఆ తర్వాత ఇంకోటి అయితే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నాకు చాలా డైమండ్స్ దొరికాయి గాయస్ ఈ టన్నల్ తవ్వేటప్పుడు.
క్యాండిల్స్ ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ పెడదాం గైస్. ఇక్కడైతే చీకటిగా ఉంది. ఓకే ఓకే గైస్, దీన్ని అయితే కనిపెట్టాం మేము. ఇందులో లూట్ ఏమి ఉండదు, మేము ఆల్మోస్ట్ అన్ని తీసుకెళ్ళిపోయాము ఇంటికి. ఇక్కడ ఏమి ఉండవు. మీకు కిందకి వెళ్ళి అయితే చూపిస్తాను నేను. గైస్ చూసారా ఎంత బాగుందో చూడండి. యాక్చువల్గా ఇది న్యూ అప్డేట్లో యాడ్ చేశారు. నేను ఇంతకు ముందు ఎప్పుడు ఇది అయితే చూడలేదు. సో ఇది నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చాలా బాగుంటుంది ఇది వచ్చేసి. దీంట్లో కొన్ని జాంబీస్ కూడా ఉంటాయి. అగోండి చూడండి, అక్కడ క్యాండిల్స్ పెట్టాను. ఉండండి మీకు కిందకెళ్ళి అయితే చూపిస్తాను. ఇదిగోండి గైస్, ఇక్కడే క్యాండిల్స్ అయితే పెట్టాను. అగోండి గైస్, వాళ్ళు వచ్చారు గైస్, వచ్చారు. వెళ్ళిపోదాం. క్యాండిల్స్ పెట్టినా వచ్చేసారు గైస్. సో వెనక్కి అయితే వెళ్ళిపోదాం. వాళ్ళతో రిస్క్ ఎందుకో, పైకి వస్తున్నారు. మీకు ఆల్మోస్ట్ చూపించాను అనుకుంటాను. ఇంకెందుకు, ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. వాళ్ళు చంపేస్తారు. మీకు ఇంకోటి కూడా నేనైతే చూపించేసి వీడియో అయితే ఎండ్ చేసేస్తాను. ఈ ఏరియా మొత్తం మైనింగ్ చేసాం గాయస్. ఇంకా చాలా డైమండ్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ మనం డైమండ్ ఆర్మర్లు చేసుకొని నెదర్కి అయితే వెళ్దాం. అక్కడ కూడా పూర్తిగా అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గాయస్, మీకు ఇంకోటి కూడా ఉంది, అది కూడా మీకు చూపించేస్తాను. ఉండండి ఫాస్ట్గా వెళ్ళి. సో నేను ఎక్కడైనా ఏవైనా మిస్టేక్స్ మాట్లాడితే ఐఎమ్ సారీ గాయస్. మిస్టేక్స్ అంటే ఇంకేం కాదు, అక్కడక్కడ తడబడిపోతుంటాను. సరిగ్గా మీకు వాయిస్ ఓవర్ అనేది నేను ఇస్తున్నానో లేదో నాకు కూడా తెలీదు. మీరు కిందనైతే కామెంట్ చేయండి, నేను ఇంకా బెటర్గా మార్చుకుంటాను. ఇదైతే చాలా పెద్ద టన్నల్ గైస్. ఇది వచ్చేసి దీంట్లో కూడా నాకు చాలా డ్యామేజ్ దొరికాయి. అలాగే రెడ్ స్టోన్ కూడా దొరికింది ఇందులో బాగా. ఓ గాయస్, ఇక్కడైతే గొయ్యి అయితే ఉంది. సో ఇదైతే కప్పేద్దాం. ఓకే సో గాయస్, ఫాస్ట్గా వెళ్ళి మీకైతే చూపిస్తాను. అక్కడక్కడ మీకు ల్యాగ్ లాగా అనిపించవచ్చు, ఏమనుకోకండి. సో నాది అంత హై ఎండ్ డివైస్ అయితే కాదు. నాది ఏదో 64 GB ఇంటర్నల్ స్టోరేజ్. అలాగే వచ్చేసి ఓ గాయస్, ఇదైతే పడిపోయింది, తీసేద్దాం. అలాగే వచ్చేసి 4 GB ర్యామ్ ఉంటుంది, అంతే అనమాట. సో ల్యాగ్ అయితే ఏమనుకోకండి. ఇదిగోండి గైస్, ఇది కూడా సేమ్ టు దానిలాగే, కాకపోతే ఇది డిఫరెంట్గా ఉంటుంది అనుకుంటా. ఇదిగోండి, ఇక్కడ కూడా స్పాన్ అయిపోయాయి మళ్ళీ చూడండి. ఇదిగోండి గైస్, దాంతో పెద్ద డేంజర్. అయ్యా ఎగరేసుకోడుతుంది గైస్. సో అది మీకు డీటెయిల్గా చూపించలేకపోతున్నాను గైస్, ఏమనుకోకండి. ఇదిగోండి, వచ్చింది గైస్, చంపేసాను దాన్ని. అయ్యా, ఇంకోటి స్పాన్ అయింది. లోపల రా. ఇంకే స్పాన్ అవ్వలేదు కదా గాయస్. ఇది చూడొచ్చు, ఇది డిఫరెంట్గా ఉంది కదా. సో ఈ రెండే నేను ఇప్పుడు వచ్చేసి మైనింగ్ చేసినప్పుడు నాకైతే కనిపించాయి. సో ఇది కూడా మీకైతే చూపించేసేలా ఉంటుంది అనేసి అయితే చూపిస్తున్నాను. సో ఇంకా డైరెక్ట్గా ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడైతే ఎండ్ చేసేస్తాను. ఓకే గాయస్, ఇంటికైతే వచ్చేసాను. సో బయట అయితే వర్షం పడుతున్నా ఉంది. ఓ గాయస్, నైట్ కూడా అయిపోయింది, పడుకుడిపోదాం. పక్కనే విలేజ్ కూడా ఉంది గైస్, మర్చిపోయాను. అది కూడా మీకు చూపించేసి వీడియో అయితే ఆన్ చేసేస్తాను. బయట జాంబీస్ లేవు కదా. ఓకే గైస్, బయట అయితే జాంబీస్ లేవు. ఇక్కడ స్పైడర్ ఉంది, దీన్ని చంపేద్దాం. ఓకే గైస్, మీకు విలేజ్ కూడా చూపించేసి వీడియో అయితే ఎండ్ చేసేస్తాను. సో త్వరగా అయితే వెళ్ళిపోదాం.
ఓకే గాయ్స్, మనం విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇదే విలేజ్. సో నేను విలేజ్ పక్కన అయితే హౌస్ అయితే కట్టుకున్నాను. ఎందుకంటే మనకి కొన్ని ఐటమ్స్ అయితే ఉపయోగపడతాయి కదా విలేజ్ పక్కన ఉంటే. అలాగే మనకి విలేజర్స్ కూడా చాలా అవసరం. ఫ్యూచర్ లో మనం వాళ్ళతో కూడా ట్రేడింగ్ అయితే చెయ్యాలి. సో ఇదే అనమాట ఇంకా విలేజ్. ఇది పెద్ద విలేజ్ ఏం కాదు, చిన్నగే ఉంటుంది. మనం ఇంకా చాలా విలేజ్లు అయితే చూడాలి గైస్. సో ఫ్యూచర్ లో అయితే మనం అయితే చూద్దాం. నేను ప్రస్తుతం అయితే ఇంకెక్కడికి వెళ్ళలేదు. నేను ఇక్కడెక్కడే ఉంటున్నాను అనమాట. అంటే ఆ ఇల్లు, ఇంకా నా ఇల్లు, ఇంకా ఈ విలేజ్, ఈ చుట్టుపక్కలే తిరుగుతుంటాను. ఏ ఐటమ్స్ కోసమైనా దేనికోసమైనా. మనం ఇంకా ఎక్స్‌పోర్ట్ చేయాల్సింది చాలానే ఉంది. సో అదంతా చెయ్యాలి. సో ఈ రోజుకి ఈ వీడియో ఇంతే అనమాట. సో రేపటి వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను. నేనేం చేస్తానంటే గాయ్స్, నేను ఏదైనా బిల్డ్ చేసేటప్పుడు మాత్రమే వీడియో చేస్తాను. మీ టైం వేస్ట్ అవ్వకూడదు కదా! సో ఏదైనా నేను కట్టేటప్పుడు, ఏదైనా మైనింగ్ చేసేటప్పుడు, ఇలాంటప్పుడు నేను వీడియో చేస్తాను. సో మీరైతే నాకు సపోర్ట్ చేస్తారనుకుంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకైతే లైక్ చేయండి. ఇంతే అనమాట ఈ రోజుకి. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తా. బై బై గాయ్స్.